మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే వేరుశనగ పొడి లేదా పల్లీల పొడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పల్లీలు అరకప్పు, ఎండుమిర్చి 8 లేదా మీ రుచికి తగినన్ని, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, ఆయిల్ 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పొడిని తొందరగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా పల్లీలు వేయించుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చింతపండుని వేసి కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోండి. లేదా మీరు ఎండలో కూడా ఎండబెట్టుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బాగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో ధనియాలను వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నిటిని ఇలా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేయండి. ఈ పల్లీల పొడిని మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పల్లీల పొడిని ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.